అల్లు అర్జున్ పోలీసుల ముందు హాజరైన సంగతి మనకు తెలిసిందే. అల్లు అర్జున్‌కి ముందు రోజు పోలీసులు నోటీసులు పంపించినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్‌లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాల్ని వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందారు. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మీద పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ఏ-11గా చేర్చారు. తాజాగా అల్లు అర్జున్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో పోలీసులు సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఘటన గురించి అల్లు అర్జున్‌ని వరుసగా ప్రశ్నలు వేశారు. దాంతో ఆయనకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు వరుసపెట్టి డిస్కషన్‌గా వచ్చినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇన్ని ఈ ఈ దాదాపు ఇన్ని గంటల డిస్కషన్‌లో ఎన్ని క్వెషన్‌లు అడిగారు? ఫస్ట్‌ది సినిమా చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరొచ్చారు? మీరు రోడ్ షో చేశారు గదా! అనుమతి తీసుకున్నారా? రోడ్ షో చేయలేదంటున్నారు. మీరు చేసింది రోడ్ షోనే గదా! అభిమానులు పోలీసుల మీద దాడి చేసినటువంటి బౌన్సర్‌లెవరు? రేవంత్ చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా? రేవంత్ చనిపోయిన విషయాన్ని ఏసీబీ మీకు చెప్పారు గదా! మీకెవరు చెప్పలేదని మీడియా సమావేశంలో మరెందుకు చెప్పారు? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత పోలీసులు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఎందువల్ల ఆ రోజు జరిగింది అనే దాని గురించి వివరించుకుంటూ వెళ్ళాడు. 3 గంటల పాటు ఈ విచారణ జరిగింది. దాదాపు 20 ప్రశ్నలను అల్లు అర్జున్ స్పందించారు పోలీసులు. 3:30 గంటల పాటు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అవసరమైతే మరోసారి నోటీస్ ఇస్తామని చెప్పారు. మరోసారి విచారణకు ఖచ్చితంగా రావాల్సుంటుందని, అందుబాటులో ఉండాలని చెప్పారు. పోలీసులు సేకరించిన వీడియోలో సీసీ ఫుటేజ్‌ను ముందు పెట్టి విచారణ చేసిన పోలీసులు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ని పోలీసులు రద్దు చేయాలని కోరే అవకాశం కనిపిస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎస్కార్ట్ వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లారు. మరోసారి నోటీసులు వచ్చేటువంటి అవకాశం కూడా అల్లు అర్జున్ విషయం కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్దకు తీసుకెళ్లి సీన్ ఆఫ్ అఫెన్స్ కింద ఆల్రెడీ ఆ రోజు ఏం జరిగిందనే దాన్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు గానీ, ఆ తర్వాత దాన్ని ఎందుకో విరమించుకున్నారు. కాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ యొక్క విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకి తన తండ్రి ఇల్లు అరవింద్‌తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. అల్లు అర్జున్ లాయరు, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఆ విచారణలో అల్లు అర్జున్ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో విచారించారు. విచారణలో ఏసీపీ రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు రమేష్ కుమార్ అక్కడే ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మీద 3 గంటల పాటు విచారణ చేసిన పోలీసులు అల్లు అర్జున్ 20 ప్రశ్నలు సంధించారు. 3:30 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు. అందులో అల్లు అర్జున్ కాస్తంత భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఆ వీడియో చూసిన అల్లు అర్జున్ ఎమోషనల్‌కి గురయ్యారని తెలుస్తోంది. అల్లు అర్జున్‌కి ఈ విచారణలో భాగంగా ఈ కేసులో జరిగినటువంటి వీడియో అంటే రేవతి అనేటువంటి మహిళ మృతి చెందినటువంటి వీడియో, ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి వీడియో ఇవన్నీ గూడా చూపించడంతో అల్లు అర్జున్ దాదాపు అక్కడ బాధపడి ఏడ్చినట్టుగా గూడా తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్టు అల్లు అర్జున్ ఒప్పుకున్నారని సమాచారం. మళ్ళీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అల్లు అర్జున్ చెప్పినట్టు సమాచారం.